నవీన్ యాదవ్ ఘన విజయం సాధించారు. దాదాపుగా 26,000 పైచిలుకు ఓట్ల భారీ మెజారిటీతో ఆయన విజయం సాధించారు. కొద్దిసేపట్లో అఫీషియల్గా ఎన్నికల అధికారులు ఎగ్జాక్ట్ నెంబర్ ఎంత ఘన విజయం సాధించారు, ఎన్ని ఓట్ల విజయం సాధించారనేది కొద్దిసేపట్లో పూర్తిగా వివరాలు వెల్లడించబోతున్నారు. సో నవీన్ యాదవ్ జూబ్లీహిల్స్ ప్రజల అభిమానాన్ని చూరగొనాల్సినటువంటి అవసరం ఉంటుందనేది కాంగ్రెస్ పార్టీ పెద్దలు కూడా సూచిస్తూ ఉన్నారు. సో ప్రజలకి అందుబాటులో ఉంటూ ప్రజాసేవలో ఒక మంచి నాయకుడిగా పేరు సంపాదించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా కృషి చేయాలంటూ నవీన్ యాదవ్కు సూచిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు, సీనియర్లు. ఇక జూబ్లీహిల్స్ ఫలితాలపై మంత్రి కొండా సురేఖ రియాక్ట్ అయ్యారు. కాంగ్రెస్ ఘన విజయం సాధించిందన్నారు. నవీన్ యాదవ్ గ్రాండ్ విక్టరీ కొట్టాడంటూ చెప్పారు. కాంగ్రెస్ గెలుపు ప్రజాపాలనకు రెఫరెండం అన్నారు. బీసీ బిడ్డకు జూబ్లీహిల్స్ ప్రజలు పట్టం కట్టారన్నారు ఆమె. ఈ దెబ్బతో తెలంగాణలో బీఆర్ఎస్ పని అయిపోయిందని విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో కేటీఆర్ అహంకారంతో మాట్లాడారని, ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. నవీన్ గెలుపు ప్రజా విజయం అంటున్న మంత్రి కొండా సురేఖతో మా ప్రతినిధి వేణు ఫేస్ టు ఫేస్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ ఆధిక్యంలో దూసుకుపోతుంది. ఇక 4 రౌండ్లలోనూ క్లియర్ కట్ మెజార్టీ 10,000కు పైగా మెజార్టీ సాధించారు. ప్రస్తుతంతో మంత్రి కొండా సురేఖ అన్నారు. మేడం ఏంటి ఊహించారా ఈ ఫలితాలు? మీరు ప్రచారం చేశారు, అనుకున్న దానికంటే ఎక్కువ మేట వస్తుంది, ఏం చెప్పదలుచుకున్నారు? నేను ప్రచారంలో తిరిగేటప్పుడు ప్రజల నాడి తెలుస్తుంది కదా, ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరిగిందండి. ఎందుకంటే నవీన్ యాదవ్ అనేవాడు 2 సార్లు పోటీ చేసినా కూడా ప్రజలకు ఎప్పుడు కూడా దూరంగా లేడు, ప్రజల మధ్యలోనే ఉన్నాడు. ఎప్పుడు మాకు ఏ సమస్య వచ్చినా కూడా వచ్చి తనే స్వయంగా పరిష్కరించేవాడు, మాకు అందుబాటులో ఉండేవాడు, మంచి అబ్బాయి అని చెప్పి ప్రతి ఒక్కరు అన్నారు. ఏదైతే టీఆర్ఎస్ ప్రచారం చేస్తుందో అది ఏది కూడా కరెక్ట్ కాదు అని చెప్పి తన సొంత పైసలు ఖర్చు పెట్టుకొని కూడా సీమంతాలు వంటివి చేసేవాడు అని చెప్పి చాలామంది చెప్పారు. మాకు ఆ అబ్బాయే రావాలి. మళ్ళీ దాంతోపాటుగా గోపి గారు ఉన్నప్పుడు ఇన్ని సంవత్సరాలు ఉన్నా మాకు ఏం అభివృద్ధి జరగలేదు, ప్లస్ వాళ్ళ అధికారంలో కూడా లేరు. మళ్ళీ మేము డెవలప్మెంట్ చేసుకోవాలంటే అధికార పార్టీ అభ్యర్థి గెలిస్తేనే మాకు డెవలప్మెంట్ అవుతుంది అనేది కూడా ప్రజల్లో కొంచెం వాళ్ళ అంటే ఆలోచించే ఈరోజు ఓటేశారండి వాళ్ళు. అంటే కాంగ్రెస్ పార్టీ 42% బీసీ రిజర్వ్ అంశాన్ని తీసుకొచ్చింది. సో బీసీ క్యాండిడేట్ నవీన్ యాదవ్, సో ఇది అనుకూలించింది అనుకోవచ్చా? మీకు ప్రధానంగా గెలవడానికి కారణాలు ఏంటి? అక్కడ అది కూడా ఒక కారణం అయితే తప్పకుండా, ఎందుకంటే మా ప్రయత్నం అంతా చేశాము. కావాలని ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ అది కాకుండా చేసింది. టీఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళు కోర్టుకు పోయి మరీ ఇచ్చేంటి పరిస్థితి వచ్చింది. ఆ వ్యతిరేకత కూడా బీసీలో ఉంది. ఎందుకు మమ్మల్ని ఎదగనిస్తలేరు, ఎందుకు వాళ్ళే ఎప్పుడు రాజ్యం వెళ్ళాలా, మా బీసీలు ఎందుకు రాజ్యం వెళ్ళకూడదు అనేటువంటి ఒక ఫీలింగ్ కూడా ప్రజల్లో వచ్చింది. బీఆర్ఎస్కు సిట్టింగ్ స్థానం అది, అక్కడ బీఆర్ఎస్ మాజీ మంత్రులు మాజీ అందరూ మోహరించారు. సో ఏంటి మరి చేరికలు వచ్చే అవకాశం ఉంది కదా, మళ్ళీ ఏం చేయబోతున్నారు? అది మేము మాట్లాడేది కదండి, అది సీఎం లెవెల్లో అధిష్టాన వర్గం లెవెల్లో ఉంటుంది. మొత్తానికైతే మేము అనుకున్నట్టుగా ఆయన అనుకున్న దానికంటే ఎక్కువ మెజారిటీ. ఎందుకంటే ఆ ఎక్స్పోజింగ్ టీఆర్ఎస్ వాళ్ళు ఎట్లా ఇచ్చారంటే మహిళలతోటి డబ్బులు ఇచ్చి మాట్లాడించి మాకు ఆయన ఏం చేసిండు, ఈయన ఏం చేసిండు, మాకు కేసీఆర్ చేసిండు, ఈయనకి ఎందుకు ఓటేస్తాం ఇట్లా చెప్పించి ప్రచారం చేసిండ్రు. అప్పుడు అంటే వాళ్ళకు కోపం వచ్చింది. పేడ్ ఆర్టిస్టులు అంటే మొత్తంగా కేటీఆర్ సోషల్ మీడియా ద్వారా డీమెరిట్ చేసి కంప్లీట్గా ఆయన క్యారెక్టర్ను డీమెరిట్ చేసి కాంగ్రెస్ పార్టీ ఏమి చేయలేదు అనే ఒక భావన కల్పించి ప్రజల్లో ఒక వ్యతిరేకత తీసుకొచ్చి ఓటు సాధించుకుందాం అనుకున్నారు. కానీ ప్రజాస్వామ్యంలో ఇంకా ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజలు ఆలోచించి ఓటేస్తున్నారు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. అంటే బీఆర్ఎస్కి ఉప ఎన్నిక ఓటమి కూడా బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా అట్టడుగా పడిపోయినట్టనే ఏం చెప్తారు? ఇంకా పార్టీ దాదాపుగా కవిత వెళ్ళిపోయిన దగ్గర నుంచి కొంచెం డైలమాలోనే ఉంది. దీంతో ఇంకా దాదాపుగా పార్టీ పరిస్థితి దారుణంగానే ఉంటుందని అనుకుంటున్నాను. యువకుడు, ఉత్సాహవంతుడు, మంచి అవకాశం వచ్చింది. 2 సార్లు ఓడిపోయినా కూడా పట్టుదలతోటి మళ్ళీ ప్రజల్లోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడ్డాం. ఎంఐఎంలో కూడా మేము కృతజ్ఞత చెప్పాలి, వాళ్ళు కూడా పూర్తి మద్దతు మాకు ఇచ్చారు. ఎందుకు అంటే ఒక అవకాశం అనేది అందరికీ రాదు, కోట్లల్లో లక్షల్లో ఒక్కరికి వస్తుంది. వచ్చినప్పుడు మొదటిసారి కొంతమంది ఏం చేస్తారంటే ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయిన వాళ్ళు కొంత అత్యుత్సాహంతో ఉంటారు. దానివల్ల నెక్స్ట్ టైం వాళ్ళకి ఎఫెక్ట్ పడుతుంది. అట్లా ఉండకుండా ఏదైతే గ్రౌండ్ లెవెల్లో ఇంతకుముందు ఉన్నావో అదే విధంగా నేను ఎమ్మెల్యేను అనే ఆలోచన కాకుండా నేను ఇంతకుముందు ఏదైతే గెలిచి ఓడిపోయిన ఎమ్మెల్యేను వీళ్ళకి పనిచేశాను అనే పద్ధతిలో నువ్వు చేసినట్టయితే అధికార అహంకారం అనేది ఎప్పుడు కూడా ఉండకూడదండి. అప్పుడే మళ్ళీ మనల్ని ఆహ్వానిస్తారు. కాబట్టి ఆ విధంగా రాబోయే ఎలక్షన్లలో కూడా పదే గెలవాలని చెప్పి నేను కోరుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఇది మొత్తానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల లోపల ఫలితాలు తాము ముందే ఊహించాము. గల్లీలో తిరిగినప్పుడు నవీన్ యాదవ్ గెలుపు కోసం స్థానికులంతా కూడా ముక్త కంటుందని చెప్పారు. ప్రస్తుతం అవే ఫలితాలు వెలువడుతున్నాయి. ఇక ఈ ఉప ఎన్నిక ఓటమితో బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా డౌన్ఫాల్ అయినట్లే అని చెప్తున్నారు. ఇక అభ్యర్థి నవీన్ యాదవ్ ఎమ్మెల్యేగా
తాను ఎక్కడి నుంచి వచ్చారో అవన్నీ గుర్తుంచుకోవాలి, ఒక సేవకుడిగా పనిచేయాలంటూ కూడా మంత్రి కొండా సురేఖ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణుబిక్ టీవీ హన్మకొండ.